ఈ సంఘటన మన ఇండియాలో యూపీ లక్నో హైవేలో అయితే జరిగిందండి. లైక్ ఇక్కడ దెబ్బలు తింటున్న వ్యక్తి ఒక అడ్వకేట్ అనేది పక్కన పెట్టేస్తే తను ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు తనకు సంబంధించిన ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోవడంతో ఒక చిన్న ఇష్యూ, లైక్ నేను క్యాష్ పే చేస్తానని చెప్పేసి లేదు నువ్వు యూపీఐలో పే చేయాలి, లేకపోతే వెహికల్ పక్కన పెట్టేసుకోవాలి, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఇలా చిన్న గొడవ కాస్త పెద్దదైపోయి యూజువల్గా తన అడ్వకేట్ అన్నప్పటికీ తను కొన్ని రూల్స్ అయ్యి మాట్లాడి ఉంటారు. వాళ్ళకి ఈగో ఎక్కడో హట్ అయిపోయి టోల్స్ ఇబ్బంది వచ్చేసి చితక్ కొట్టడం అని చెప్పేసి జరిగిందండి. అలా కొట్టిన తర్వాత అతని దగ్గర నుంచి మళ్ళీ నువ్వు సారీ చెప్తావా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒక రోడ్ గుండాలాగైతే ఆయన పైన బిహేవ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇలా బిహేవ్ చేసిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియా మొత్తం అంతా కూడా విపరీతంగా వైరల్ అయిపోవడం అని చెప్పేసి జరిగింది. వైరల్ అయిన తర్వాత సంఘటన ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి. ఇలాంటి సంఘటనలు నేషనల్ హైవేస్ లోనే జరుగుతూ ఉంటే నిజంగా టోల్ గేట్స్ దగ్గరికి వెళ్ళంగానే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తారండి. నేను కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఫేస్ చేశాను. అండ్ మనలో కూడా ఎంతో మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అయితే ఫేస్ చేసి ఉంటారు. లైక్ ఒక వాహనదారుని లేదా ఒక డ్రైవర్ని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే, ఎంత దారుణంగా వాళ్ళు ఇచ్చే ఇది ఉంటుందంటే ట్రీట్మెంట్ అనేది చాలా వరస్ట్గా అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ ఈయన మీద చేయి చేసుకోవాల్సినంత అవసరం లేదు. అక్కడ మాటలతో ఉన్నంత వరకు కూడా ఫైన్. చేయి చేసుకున్న తర్వాత అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 5-6 మంది అతని మీద చేయి చేసుకున్న తర్వాత అక్కడున్న అడ్వకేట్ యూనియన్ మొత్తం అంతా కూడా తరలొచ్చేసేసి 3 days టోల్ మొత్తం ఫ్రీగా వెహికల్స్ అన్నింటినీ కూడా క్రాస్ అయిపోయే విధంగా అక్కడ తీసుకురావడం చెప్పేసి జరిగింది. అండ్ 5 కోట్లు ఆ కంపెనీకి సంబంధించి జప్తు చేయడం అని చెప్పేసి జరిగింది, ఏదైతే టోల్ గేట్ ఉందో దానికి సంబంధించి. అండ్ 1 year పాటు ఆ టోల్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడా కూడా ఇండియాలో బిడ్డింగ్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ దీంతో పాటు కూడా బ్లాక్ లిస్ట్ పెట్టడం అని చెప్పేసి జరిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, విపరీతంగా తరలొచ్చేసేసి అడ్వకేట్స్ వారికి సంబంధించిన యూనిటీ అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రదర్శించడం అని చెప్పేసి అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏదో సీఎం క్యాన్వాయో లేకపోతే ఇది పిఎం క్యాన్వాయో కాదండి, ఆయనకు సానుభూతి తెలపడం కోసం వచ్చిన ఒక యూనిటీ. సెల్యూట్ సార్, మీ అందరికీ కూడా నిజంగా పేరున ధన్యవాదాలు అని చెప్పేసి అయితే నేను తెలుపుకుంటూ ఉన్నా. ఇలాంటి మంచి పనుల కోసం సోషల్ మీడియా అని చెప్పేసి మీరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ పనికి మాలిన వాటి కోసం యూజ్ చేసుకోకుండా ఇలాంటి మంచి కార్యాల కోసం మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. सॉरी बोलने की बात कर रहे थे, आज सभी अधिकतर साथी यहाँ सॉरी बोलने आए, लेकिन कोई भी यहाँ पर हमारी सॉरी सुनने के लिए खड़ा नहीं है. ये बड़ा दुर्भाग्यपूर्ण है. अधिवक्ता सारे आए हैं, कोई तो आओ, सॉरी सुनो हमारी. जब अधिकता पर कुछ भी अत्याचार होगा पूरे प्रदेश व्यापी आंदोलन ही हो रहा है. अगर कोई भी इन गिरफ्तारियां जो हो चुकी हैं, कोई भी अधिवक्ता इनकी बेल न कराए, ये हमारे सभी भाइयों का निवेदन है, अनुमोदन है. हमारे बड़े भाई छोटे भाई जितने भी हैं